చెప్పండి, బిగ్ బాస్ విన్నర్ ఎవరు? కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? కళ్యాణ్ గేమ్ బాగుంది, మెచ్యూరిటీ అన్ని, అంటే పీస్ఫుల్ గా ఆడుతున్నాడు, టెన్షన్ లేకుండా, ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఆడుతున్నాడు. అంటే కళ్యాణ్కు ఈ 2 weeks లో భారీ హైప్ వచ్చింది. Yes. సో ఎందుకు అంటే రీతు ఇప్పుడు పవన్ కి ఇంకా కళ్యాణ్ కి అవుతున్నప్పుడు రీతు ఎందుకు వచ్చింది మిడిల్ లోకి, సో దాని వల్ల అయిపోయింది అంతే. బట్ అక్కడ జస్ట్ అంటే లాస్ట్ వీక్ చేసింది తప్పే కళ్యాణ్ చేయడం, బట్ అంత తప్పేం కాదు. అంటే ఇక్కడ మనం కళ్యాణ్ చూసినట్టయితే అండి, ఎవరితో ఫ్లడ్డింగ్ చేయలేదు. సో ఒక ఆర్మీ మ్యాన్ అయ్యింది, నేను ఆర్మీ మ్యాన్ ను, నేను ఈ బిడ్డను, నేను ఆ బిడ్డను అని వాడుకోకుండా ఇంత టాప్ లో ఉన్నాడు. సో దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు నార్మల్ గా వాళ్ళంతా ఇండస్ట్రీ వాళ్ళని గెలిపియడం అయితే తప్పు కదా. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రశాంత్ గెలిచినట్టు ఈ ఇయర్ కూడా కళ్యాణ్ గెలవాలి అనుకుంటున్నా. కళ్యాణ్ ఆర్ పవన్, దివ్య అంటే వెళ్ళిపోయింది, సో కళ్యాణే గెలవాలి అనుకుంటాను. ఓకే, సో కళ్యాణ్ లో మీకు నచ్చింది ఏంటండి? అంటే ఆయన గేమ్స్ కానీ చాలా గేమ్స్ ఓకే, అన్ని బాగున్నాయి కళ్యాణ్. ఇప్పుడు సంజన గారిని మనం చూస్తున్నాము, ఫస్ట్ నుంచి బాగుండి ఆవిడకి మంచి పేరు లేకపోయినా చెడ్డ పేరు లేదు. సో రీతు చౌదరి విషయంలో చెడ్డ పేరు సంపాదించింది అనుకోవచ్చా? యాక్చువల్ గా సంజన ఇప్పటి వరకు ఎందుకుందో అర్థం కావట్లేదు. దివ్య బదులు దివ్య ఉండి సంజన వెళ్ళిపోతే బాగుండేది అనిపించింది. బట్ సంజన కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఉన్నారు అనుకోవచ్చా సంజన గారికి ఫ్యాన్స్? ఎస్, ఆబ్వియస్లీ ఉంటారు కదా. సో అంటే అండి, మనం కామన్ మ్యాన్స్ లో చాలా మందిని చూసాము. కామన్ మ్యాన్స్ లో మాస్క్ వేసుకుంది ఎవరు? అంటే జెన్యున్ ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? కామన్ మ్యాన్స్ లో అట్లా ఏం లేరు, అందరు బాగానే ఉన్నారు. లేదు కొంతమంది ఉన్నారు, నాకైతే ఎవరు అనిపించలేదు. ఓకే, కామన్ మ్యాన్స్ మిడిల్ లో వాళ్ళు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, గౌరవ్, నిఖిల్, వీళ్ళంతా వాళ్ళందరూ అనిపించింది. వాళ్ళందరూ బయట ఆల్రెడీ ఆట చూసి లోపలికి వచ్చి ప్లే చేస్తున్నట్టుగా అనిపించింది. మాధవి అయినా, సో వీళ్ళంతా బయట గేమ్ చూసి లోపలికి వచ్చి ప్లే చేసినట్టుగా అనిపించింది. కామన్ మ్యాన్స్ లో గేమ్ ఆడడానికి వచ్చి పులిహోర కలిపింది ఎవరంటారు? తెలిసిందే కదా, డెమోన్ పవన్ అని. అంటే ఛాన్స్ యూజ్ చేసుకోలేదు అనుకోవచ్చు. యూజ్ చేసుకోలేదు అంటే అసలు స్టాండ్ తీసుకోవట్లేదు పవన్. రీతు ఎక్కడ స్టాండ్ తీసుకుంటుంది, ప్రతి చోట తీసుకుంటుంది డెమోన్ కోసం, బట్ పవన్ ఎక్కడా తీసుకోవట్లేదు అనిపిస్తుంది. ఓకే, బిగ్ బాస్ వచ్చి మీకు అప్పిస్తే మీరు ఎవరికి ఇస్తారు? కళ్యాణ్ కే, కళ్యాణ్ కంపల్సరీ కళ్యాణ్ కే ఇస్తా. బికాస్ కామన్ మ్యాన్ కాబట్టి బయట అంత కష్టపడి వచ్చిండు, సో కంపల్సరీ పవన్ కే ఇస్తా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం? ఈ వీక్ సుమన్ ఆర్ సంజన. కళ్యాణ్ వర్సెస్ తనుజ ఇద్దరు ఎవరు పేరు? యశ్వంత్ అన్న. కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? తనుజాకి మా టీవీ అమ్మేస్తున్నట్టుగానే ఉంది తనుజాకి అయితే, నాకైతే కంపల్సరీ. ఎందుకంటే ప్రతి దగ్గర తనుజాకి ఫేవర్ చేస్తున్నట్టుగానే ఉంది, సో అందుకే మా టీవీ నిజంగానే ఇప్పుడే కప్పిచ్చేసింది బెటర్ అనిపిస్తుంది తనుజాకి. అట్లుంది గేమ్. టాప్ 5 ఎవరు ఉంటారు? కళ్యాణ్, ఇమ్ము, తనుజ ఉంటే రీతు, డెమోన్.